కూర వండటానికి చాలా ప్రయత్నం చేయాలి కదా. సో క్యాబేజీ ఉడకపెట్టాను, ఉడకపెట్టింది దించేయాలి. దించేసి ఎంచక్క అందులో వేయాలి. ఆ జల్లెడలో వేస్తే బాగుంటుంది, లేకపోతే వాటర్లో పోయింది కదా, మెత్తగా అయిపోతుంది. బట్ చాలా మెత్తగా అయిపోయింది, నేను చూసుకోలేదు. అంటే ఫస్ట్ టైం నేను క్యాబేజీని వండాను. క్యాబేజీ పువ్వు, అది బుట్ట కాదు, పువ్వు అది. సో ప్రయత్నం చేస్తున్నాను, నా ప్రయత్నం ఫలిస్తుంది అనుకున్నాను, ఫలించింది కూడా. అంటే వేడి వాటర్ అండి అవి, చాలా జాగ్రత్తగా తీయాలి, లేదంటే చేయి కాలుద్ది. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి వంట దగ్గర. సరదాగా ఉండాలి, బట్ చిల్లరగా ఉండకూడదు. నవ్వుతూ ఉండాలి, బట్ నవ్వులు పలవకూడదు. అక్కడ ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేసామనుకోండి కాలుతుంది. వంట చేసేటప్పుడు మనకి తెలుసు, అన్నపూర్ణాదేవి అందరూ ఉంటారు, మన పితృదేవతలు అందరూ ఉంటారు, వాళ్ళ ఆశీస్సులతో మనం చేయాలి. అంతేగాని ఏదో బిల్డప్ ఇచ్చామని చేసామనుకోండి గట్టిగా కాలుతుంది. అర్థమైందా? సో నేనైతే నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నానండి, పక్కా రిజల్ట్ వస్తుంది నాకు. కూర చక్కగా వండుకుంటాను. మహా అయితే నాకు తెలిసి కొంచెం దగ్గర ఉడికిపోయింది కనుక, కొంచెం మెత్తగా అయింది కనుక కొంచెం ముద్దగా అవుతుంది కర్రీ. కాకపోతే ఫ్రై చేస్తాను కదా, ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. సరేనా? నా ప్రయత్నం చేస్తాను, మీరైతే ఏం చేయాలో తెలుసు కదా. సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూడాలి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోద్దు, గంట కొట్టండి కంపల్సరీ. సరేనా? థ్యాంక్ యూ సో మచ్.